ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. జీవితంలో ఆ రెండు ఘట్టాలు దాటిన వారు సప్త సముద్రాలు దాటినట్టే లెక్క. అయితే ఈ తరంలో ఇల్లు యజమాని కావడం అంటే ఆశ్రమాషి కాదు. అయినా కూడా సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎన్నో ప్రయాసాలు పడుతున్నారు. కలల సౌధం నిర్మించుకొని ఓ ఇంటి వాడయ్యేందుకు ప్రతిక్షణం కష్టపడుతున్నారు. నగరాల్లో ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే పరిస్థితి ఎప్పుడో పోయింది. కాస్తో కూస్తో కుదిరితే ఏ అపార్ట్మెంట్లోనో ఓ ఫ్లాట్ కొనుక్కొని బతుకుబండి లాగిద్దామనుకునే వారే ఎక్కువ మంది. దానికి కూడా కూడబెట్టుకున్న కాస్త డబ్బుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని కొత్తింట్లో అడుగు పెడుతున్నారు. తాజాగా నైట్ ఫ్రాంక్ అనే సంస్థ విడుదల చేసిన బ్యాండింగ్ ఆన్ బ్రిక్స్ అనే సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా నగరాల్లో సొంతింటి కల నెరవేర్చుకున్న వారిపై లండన్ కు చెందిన నైట్ ఫ్రాంక్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. దాదాపు 1,629 మంది పాల్గొన్న ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 79% మంది ఇల్లు కొనుక్కునేందుకు బ్యాంకు రుణాన్ని ఆప్షన్గా ఎంచుకున్నారు. యాభై 52% మంది అపార్ట్మెంట్స్ వైపు మొగ్గు చూపగా 19% మంది స్టూడియో అపార్ట్మెంట్లో, 17% మంది మాత్రం ఇండిపెండెంట్ ఇళ్లు కోరుకున్నారు. 7% మంది గేటెడ్ కమ్యూనిటీల్లో ఇల్లు కొనేందుకు, 5% మంది మాత్రం భూమి కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. సర్వేలో పాల్గొన్న వారిలో 80% మంది తమకు సొంతిల్లు అవసరమని చెప్పారు. 19% మంది మాత్రం సొంతిల్లు కన్నా అద్దెకు ఉండడమే బెటర్ అని భావిస్తున్నారు. 1% మంది ఎటూ తేల్చుకోలేకపోయారు. సొంతిల్లు విషయంలో ఒక్కో తరాన్ని బట్టి ఒక్కో విధంగా ఆలోచనలు ఉన్నాయి. టీబీ బూమర్స్ 75% మంది సొంతిల్లు ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. జెన్ ఎక్స్ 1965-1960 మధ్య పుట్టిన వారిలో 80% మంది మిలియనియల్స్, 82% మంది సొంతిల్లు కావాలని కోరుకుంటున్నారు. అయితే వెరైటీగా జెన్జీ 1997-2012 మధ్య జన్మించిన వారిలో 71% సొంతిల్లు ఉండాలని భావిస్తుండగా, ఏకంగా 27% మంది అద్దె ఇంట్లో ఉంటేనే బెటర్ అని భావిస్తుండడం గమనార్హం. అయితే సొంతిల్లు కావాలని చాలా మంది కోరుకుంటున్నా అందుకు కారణాలపై మాత్రం ఒక్కో తరం వారిలో ఒక్కో ఆలోచన ఉంది. బేబీ బూమర్స్ జనరేషన్ కు చెందిన వారు ఇల్లు కొనుక్కోవడం అనేది ఓ పెట్టుబడిగా ఆలోచిస్తున్నారు. అదే మిలియనీర్స్ జనరేషన్ వాళ్లు మాత్రం వీరి సంపాదన మరింత పెంచుకోవడంలో భాగంగా ఇల్లు కట్టుకుంటున్నారని సర్వేలో తేలింది. బేబీ బూమర్స్ లో 29% మంది ఇల్లు కొనడానికి పెట్టుబడులుగా భావిస్తే 15% మంది మాత్రం రిటైర్మెంట్ ప్లాన్ గా కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న వారందరిలో 87% మంది ఉన్న ఇంటిని లగ్జరీ ఇళ్లుగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఒకప్పుడు ఈ ట్రెండ్ కొన్ని నగరాల్లోనే ఉండగా ఇప్పుడు దేశంలోనే ప్రథమ శ్రేణి నగరాలన్నిటిలో కనిపిస్తోంది. 32% మంది మాత్రం తొలిసారిగా ఇల్లు కొన్నామని, జీవితాంతం అదే గృహంలోనే ఉంటామని తెలిపారు. 25% మంది పెట్టుబడిగా కొనుక్కున్నామని, 7% మంది రిటైర్మెంట్, రెండో ఇల్లు ఉండాలని, వెకేషన్ కోసం అంటూ పలు కారణాల వల్ల ఇల్లు కొనుక్కున్నామని వివరించారు.